వెల్కమ్ టు మౌత్ మెల్టింగ్ ఎన్ఎస్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం సమ్మర్ వచ్చేసింది కదండి, హెల్దీగా ఇంట్లోనే పిల్లల కోసం ఐస్ క్రీమ్ చేయడం ఎలాగో చూద్దాం. చక్కెర వాడకుండా చేశానండి. ఇక్కడ సేమియా ఐస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ఇలా చేస్తే బయట వందలు పోసి కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా చేసేయచ్చు. తక్కువ ఖర్చుతో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి ఎంత క్రీమీగా కనిపిస్తున్నాయే చూడడానికి. ఇవైతే ఇదే ఇక్కడ ఉంది కదండి రెడ్ కలర్ ఐస్, అదైతే పుచ్చకాయ ఐసు. ఈ పక్కవి అన్నీ సేమియా ఐస్లు. సేమియా ఐస్ కోసం ముందుగా కడాయిలోకి కొంచెం నెయ్యి వేసుకొని సేమియాలు వేసుకున్నాను. సేమియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాము. అంటే మనం డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు, పిల్లల కోసం కాబట్టి హెల్దీగా నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అవి సేమియా ఉడికించుకోవడానికి 2 కప్పుల వాటర్, అలాగే 2 కప్పుల పాలు వేసుకొని సేమియా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సేమియా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి సేమియా ఐస్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగానే ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులను కూడా వేసుకొని ఇందులోనే మరగబెట్టుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ పొడి చేసి వేసుకోవడం వల్ల మనం చేసే ఐస్ క్రీమ్ మంచి క్రీమీగా వస్తుందండి. మనం చక్కెర వాడట్లేదు ఇక్కడ. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ బెల్లం తురుము యాడ్ చేస్తున్నాను. బెల్లం తురుము వేయడం వల్ల పిల్లలకి జలుబు కూడా చేయదండి, చాలా హెల్దీ కూడా. అందుకే నేను బెల్లం వేశాను. మీరు కావాలంటే చక్కెర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మంచి క్రీమీ టెక్స్చర్ రావాలంటే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో పచ్చిపాలను వేసుకొని స్మూత్గా లంప్స్ ఏమీ లేకుండా కలుపుకొని ఈ మిశ్రమాన్ని కూడా మనం ఉడకబెట్టుకున్న సేమియా మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బాగా ఉడకనివ్వాలి. ఇలా ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మన సేమియా ఐస్కి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారించిన తర్వాత ఈ విధంగా మౌల్స్లోకి వేసుకొని 6-8 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. మనం ఇలాంటి మౌల్స్ లేకపోయినా టీ గ్లాసులో అయినా వేసుకొని పాలిథిన్ కవర్ని కవరప్ చేసి స్టిక్ సహాయంతో ఐస్ని తయారు చేసుకోవచ్చండి. సింపుల్ అండ్ టేస్టీగా ఐస్ చాలా ఈజీగా వస్తుంది. 6 అవర్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ని ఒక గ్లాసులోకి ఇలా డిప్ చేసి తీస్తే సింపుల్గా ఉడి వస్తాయి. చూడండి నేను చేసిన సేమియా ఐస్ ఎంత బాగా వచ్చిందో. చూడ్డానికే చాలా ఎమ్మీగా అనిపిస్తున్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. బయట వందలు పోసి కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా చేయొచ్చు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చూసారా ఎంత క్రీమీగా అనిపిస్తున్నాయో ఐస్ క్రీమ్స్ అయితే. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.